The word for this morning, Psalms 103 verse 2. Bless the Lord, O my soul, and forget not all his benefits. కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థించుదుము. కృపగల ప్రభువా, ఈ ఉదయకాలం మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచి మా కుటుంబాల్లో మీ వాక్యమును, మా జీవితాల్లో మీ వాక్యమును విత్తమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాల సమయం దేవాది దేవుని చేసినటువంటి మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకునేటువంటి సంతోషకరమైన సమయంలోకి వచ్చినాం. ఈ సంవత్సరంలో చివరి భాగంలోకి మనం ప్రవేశించినాం, చివరి వారంలో మనమున్నాం. నేటి నుంచి ధారావాహికంగా మనము ఈ వర్షాంతపు దేవుని ఎడల కృతజ్ఞత తెలియజేసేటువంటి ధ్యానంలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ చివరి వారం అంతా కూడా దేవుడు చేసిన మేళ్ళని లెక్కించుతూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని లెక్కించుకుంటూ, ప్రభు ఇచ్చిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆనందిద్దాం. తెలుగులో ఒక సామెత ఉంది, దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనందరికి తెలిసినటువంటి నానుడి ఏంటంటే, పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ అంటారు. అంటే మన జీవితాల్లో మనకున్నది రుచి కాదు, మనం వండుకున్నది రుచి కాదు, మన ఇంట్లో ఉన్న దాని పట్ల మనకి ఆసక్తి ఉండదు. ఎప్పుడు లేని దాని గురించి ఆలోచన చేస్తాం. మానవ జీవితం అంతా లేని దేని గురించో ఆలోచన చేస్తూ సమయం అంతా వృధా పరుచుకుంటూ వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. కానీ మనకున్న దాంట్లో సంతోషించాలి, మనకున్న దాంట్లో ఆనందించాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మన జీవితాల్లో ఎన్ని మేళ్ళు ప్రభు చేసినాడో జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 103వ కీర్తనలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాలు ఈ కీర్తన గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నో స్తుతి గురించినటువంటి మాటలు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇద్దరు విశ్వాసులు ఎదురైన ప్రతి పర్యాయం ప్రైజ్ ద లార్డ్ అని ఒకరినొకరు మనం ఏ రీతిగా పలకరించుకుంటామో అదే రీతిగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే కీర్తనకారుడు ఏమంటుండంటే, ఇతరులను స్తుతించమని కోరక మునిపే నా ప్రాణమా యెహోవాని సన్నతించుము అని ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తూ ఎందుకు సన్నతించాలో చెప్తూ, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో చెప్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈరోజు ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ ఈ సంవత్సరం చివరిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని మేలులు కుటుంబంలో, ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో, ఉపాధి విషయంలో, గృహం విషయంలో ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని మేల్లో. ప్రేమిన వారలారా, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించకపోవడం చాలా పెద్ద తప్పు. దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది, కృతజ్ఞత లేకపోవడం అనేది ప్రభు ఇష్టపడనటువంటి కార్యం. మన తోటి స్నేహితులు, మన ప్రియులతో అనుకుంటాం, మేము వారిని బాగా ప్రేమించినాం, వారిని బాగా ఇష్టపడ్డాం, వారు మమ్మల్ని ఆ రీతిగా తిరిగి ప్రేమించట్లేరు, వారు ఆ రీతిగా మమ్మల్ని తిరిగి సన్మానించట్లేరు, ఇష్టపడతలేరు, ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనుషులమే ఈ రీతిగా అనుకుంటా ఉన్నాం. ప్రభు ఎన్నో మేలుస్తూ ప్రతి పర్యాయం తన పిల్లలు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, వాటి విషయం శ్రద్ధ కలిగి ఉండాలి, వాటి విషయమై దేవునికి వందనాలు చెల్లించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం చివరిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకోవడం అనేది విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ప్రతి ఆదివారం రోజున రిమెంబర్ మీ అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడనే ప్రభు యొక్క ఆదేశాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇది చేయడంలో ప్రాముఖ్యత, ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు దిగివచ్చి తన ప్రాణం పెట్టిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన వారలారా, ఈ రీతిగా విశ్వాస జీవితంలో ఆయన ఎన్ని మేలు చేసినాడో ఈ సంవత్సరం అంతట్లో జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు మట్టుకు ప్రభు జరిగించిన కార్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. డైరీ రాసే అలవాటు ఉంటే ఒకసారి వాటన్నిటిని చూద్దాం. లేకపోయినా కొంత సమయం ప్రభు సన్నిధిలో నెమ్మదిగా గడుపుతూ, ప్రభు ఇదిగో ఈ సంవత్సరం అంతట్లో మా జీవితంలో ఎన్ని మేలు చేసినారు, ఎన్ని ఒడిదుడుకుల్లో మమ్మల్ని కాపాడినారు, ఎన్ని ఆపదల్లో కాపాడినారు, ఎన్ని కీళ్ల నుంచి కాపాడినారు, మీ ప్రేమగల హస్తంతో ఈ రోజు వరకు నడిపించినారు. ఇంతకంటే సంతోషకరం, ఇంతకంటే దీవెనకరమైన అనుభవం ఇంకేముంది. కనుక ప్రియమైన వారలారా, మనం కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి తృప్తి కలిగి జీవించాలి, ప్రభువును స్తుతించాలి, ఆనందించాలి. ఈ నూతన సంవత్సరం దీవెనతో, సంతోషంతో కూడిన సంవత్సరంగా ఉండాలంటే మన హృదయంలో దేవుని ఎడల కృతజ్ఞతాభావం ఉండాలి. ఆయన జరిగించిన ప్రతి మేలు, దీవెనను ఈరోజు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండుటకు దేవుడు తన కృపను కలుగజేయను గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయం
నాయన మా జీవితాల్లో మీరు చేసిన మేలులన్నింటినీ గుర్తించి వాటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తోడుమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.